హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి తేజు. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత అందరం కలిసాము, ఫ్యామిలీ రిలేటివ్స్ అందరం కలిసాము. సో ఫుడ్ విషయంలో తగ్గేదే లేదని చెప్పేసి తందూరి చికెన్, గోంగూర మటన్, చికెన్ గ్రేవీ కర్రీ, బిర్యానీ, ఫ్రాన్స్ ఫ్రై ఇవన్నీ చేసుకొని ఒక పట్టు అయితే పట్టేసాము. సో చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజంతా. సో ఈ రోజు నేను ఈ వ్లాగ్లో తందూరి చికెన్ ఓవెన్లో ఎలా చేసుకోవాలి ఈజీగా, సింపుల్గా, టేస్టీగా నేను చూపించబోతున్నాను. సో చూసేద్దాం రండి. మనం చికెన్ కొనుక్కునేటప్పుడే మనం వాళ్ళకి చెప్పాలి తందూరి చికెన్కి తగ్గట్టుగా కొయ్యండి అని చెప్పి వాళ్ళు అలాగే కట్ చేసి ఇస్తారు. మన ఇంట్లో ఉన్న ఓవెన్ సైజ్ బట్టి చిన్న కూడా పెద్ద కూడా అనేది మనం డిసైడ్ చేసుకొని తీసుకోవాలి. నేను తీసుకునేది 2.5 kgs అయింది. ఇప్పుడు మ్యారినేషన్ పేస్ట్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం పెరుగు, ఇంకా పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఒక ఆనియన్, బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఉప్పు కారంలో కలిపేసి ఈజీగా మిక్స్ చేసుకొని అది మొత్తం కోడికి మొత్తం పట్టించాలి చూపిస్తున్న విధంగా. సో మొత్తం కోడికి మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి. మొత్తం ఇట్లా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక దారం తీసుకొని, స్ట్రాంగ్గా ఉన్న దారం తీసుకొని దాని లెగ్స్ రెండు కంబైన్ చేసి కట్టేసేయాలి, గట్టిగా కట్టేసేయాలి. తర్వాత దాని పైన ఉన్న రెక్కలకు కూడా కట్టేసుకోవాలి. తర్వాత ఓవెన్కి ఇచ్చిన స్క్రూస్ అన్నీ గట్టిగా ఫిట్ అయ్యేటట్టు అది ఎగ్జాక్ట్గా కోడికి అంటించేసి పెట్టాలి. అటు ఇటు స్క్రూస్ కోడి అంటించేసి పెడుతూ ఉంటే ముందుకి వెనక్కి కదలకుండా ఉంటుంది. అప్పుడు తర్వాత ఇంకొక దారం తీసుకొని మొత్తం కోడి చుట్టూ, ఇది కుక్ అయ్యాక కొంచెం లూజ్ అవుతుంది కదా, సో అది కూడా లేకుండా మొత్తం చుట్టేసుకోవాలి. అది ఓవెన్లో పెట్టినప్పుడు తిరుగుతుంది కాబట్టి మనం బయటకేమి కొంచెము వచ్చేయకుండా అట్లా మొత్తం చుట్టుకోవాలి. మేము కొన్న ఓవెన్కి అక్కడ రాసుంది చికెన్కి అయితే ఎంత టెంపరేచర్, పన్నీర్కి ఎంత, బ్రెడ్కి ఎంత అని రాసుంది. దాన్ని బట్టి మేము 230 degrees పెట్టాము. అండ్ ఇంకా 60 minutes పెడదామంటే డీప్ రోస్ట్ అయిపోతుందేమో అని చెప్పి ఫస్ట్ 30 minutes పెట్టాము. 30 minutes పెట్టిన ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మొత్తం. సో లోపల దాకా కుక్ అవ్వాలి కాబట్టి, బయటంతా కుక్ అయిపోయింది, లోపల కూడా అవ్వాలి కాబట్టి ఇంకొక 20 minutes పెట్టుకుందామని మళ్ళీ 20 minutes పెట్టాము. ఇంకా మొత్తం అయ్యేటప్పటికి బాగా కుక్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా కుక్ అయింది. ఆ అరోమాని తెలుస్తుంది. సో మనం ఏదైతే దారాలు అవి చుట్టాం కాబట్టి నీట్గా స్లోగా అవి కనిపించేస్తూ ఉంటాయి. సో నీట్గా స్లోగా తీసేసుకోవాలి వాటిని. అండ్ స్క్రూస్ కూడా అన్స్క్రూ చేసేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది, అంత ప్రాసెస్ ఏమి ఉండదు. ఇది నా స్టైల్లో తందూరి చికెన్ అనమాట. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా, ఇంకా ఆనియన్, ఇంకా మసాలా స్పైసెస్ అన్నీ మనం మిక్స్ చేసి పేస్ట్ చేసి వేసాం కదా, సో ఆ పేస్ట్ వల్ల ఎక్కువ ఫ్లేవర్ఫుల్ అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతవరకు వచ్చారంటే మా వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఇలాంటి మోర్ కంటెంట్ కోసం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.